Hi guys, welcome to Cricket Venkatesh. India-England second test match at Edgbaston, బర్మింగ్హామ్. ఇంకా కొంత టైం ఉంది. సెకండ్ రోజున జూలై 2న స్టార్ట్ కాబోతుంది. ఒక 3 వార్తలు మనకి ఈరోజు వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే హర్షిత్ రాణాని వెనక్కి పంపించేస్తున్నారు. ఫస్ట్ టెస్ట్లో స్క్వాడ్లో యాడ్ చేశారు. అతన్ని వెనక్కి పంపించేస్తున్నారు. అతను టీంతో పాటు బర్మింగ్హామ్ వెళ్ళలేదు. లీడ్స్ నుంచి అతను వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అది ఒక వార్త. రెండోది ఏంటంటే ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ స్క్వాడ్లో సేమ్ అదే ఇంతకుముందు ఆడిన ప్లేయర్స్తో పాటు 14 మందితో పాటు 15 ప్లేయర్గా జోఫ్రా ఆర్చర్ని యాడ్ చేశారు. సో జోఫ్రా ఆర్చర్ ఆల్రెడీ ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు, కౌంటీ మ్యాచ్ ఆడి రెడ్ బాల్ క్రికెట్లో లాంగర్ ఫార్మాట్లో తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు. సో అతను టీంలోకి వస్తున్నాడు. దానివల్ల టీంకి, ఇంగ్లాండ్ టీంకి, వాళ్ళ బౌలింగ్కి చాలా పదునొచ్చే అవకాశం ఉంది. ఈజ్ వెరీ క్విక్ అండ్ హీ ఈజ్ డెఫినెట్లీ లీథల్ బౌలర్. అదొకటి. మూడో వార్త అంటే ఇది కన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ వార్తలకి కన్ఫర్మేషన్. మూడో వార్త ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినట్టుగా మనకి ట్విట్టర్లో కనిపించింది. అది ఏంటంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడకపోవట్లేదు. ఇది మనం భయపడుతున్న విషయం. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో బుమ్రా ఆడితేనే మన పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే, బుమ్రా లేకపోతే మన బౌలింగ్ అటాక్ అనాథగా అయిపోదు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఇమాజిన్ చేసుకోవడానికే కష్టంగా ఉంది. ఎవరు వికెట్లు తీస్తారు, ఎవరు ఆ బౌలింగ్లో ఆ పదును ఇస్తారు, బౌలింగ్ అటాక్కి ఒక ఎఫెక్టివ్నెస్ ఎవరిస్తారు. చాలా తలుచుకుంటేనే, అంటే ఫస్ట్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత మనకి ఈ భయం ఎప్పుడు ఉంది కదా. సో బుమ్రా సెకండ్ టెస్ట్ ఆడకపోవచ్చు అని వార్త. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. అసలు ఎందుకు బుమ్రా 3 టెస్టులు ఆడతాడన్న వార్త ముందుగానే మనం ఓపెన్గా మాట్లాడాలి. టీంలో ఉంచవచ్చు కదా. చాలా టీమ్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నా, లేకపోతే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతున్నా అది ప్రెస్ వాళ్ళు చూడకూడదు, ఫోటోలు తీయకూడదని రెస్ట్రిక్షన్ పెట్టిన వాళ్ళు బుమ్రా 3 టెస్టులు మాత్రమే ఆడతాడు అనేది ముందుగా ఎందుకు ప్రకటించాలి? బహుశా క్యాప్టెన్సీ అతను ఇవ్వకపోవడానికి జస్టిఫికేషన్గా ప్రకటించారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దానివల్ల అంటే ఇంగ్లాండ్కి మనం మన స్ట్రాటజీని ముందుగా చెప్పినట్టుగా ఉంటుంది. అది ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త కనుక టీమ్ సోర్సెస్ నుంచి వస్తే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు జోఫ్రా ఆర్చర్ని యాడ్ చేశారు. బుమ్రా లేడనగానే వాళ్ళు రెచ్చిపోతారు. వీళ్ళ బౌలింగ్లో ఏం పెద్ద పదును ఉండదు, ఏమాత్రం ఎఫెక్టివ్గా ఉండదు, ఆ స్టింగ్ ఉండదు. కాబట్టి లెటస్ ప్రిపేర్ ఏ గ్రీన్ టాప్. మంచి అంటే అవుట్ఫీల్డ్కి మీకు ఆ స్క్వేర్కి ఎలాంటి తేడా లేకుండా, పిచ్కి ఎలాంటి తేడా లేకుండా మంచి దట్టంగా గడ్డి ఉంచిన పిచ్ తయారు చేస్తే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి ముందు రాకూడదు. మీరు నేను మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది తెలుగులో, కానీ నేషనల్ లెవెల్లో ఇలాంటి వార్తలు ఇంటర్నేషనల్ లెవెల్లో రావడం అనేది దట్స్ నాట్ కరెక్ట్. బట్ వాట్ ఎవర్, బుమ్రా అయితే నెక్స్ట్ టెస్ట్ ఆడొచ్చు, ఆడకపోవచ్చు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఆడకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎందుకంటే అతను హీ బౌల్డ్ 44 ఓవర్స్. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్న విషయం ఏంటంటే బుమ్రా 3 కంటే ఎక్కువ టెస్టులు కూడా ఆడొచ్చు. ఎప్పుడు ఆడొచ్చు అంటే మిగతా బౌలర్స్ వికెట్లు తీసి అతను చాలా తక్కువ ఓవర్లు వేసాడు అనుకోండి ఆడిన టెస్ట్ మ్యాచ్లో, అతను ఆడొచ్చు. బట్ హీ బౌల్డ్ ఆల్మోస్ట్ 44 ఓవర్స్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. 44 ఓవర్స్ వేసాడు, చాలా ఎక్కువ ఓవర్లు వేసాడు బుమ్రా. సో 1 వీక్ గ్యాప్ ఉంది ఫస్ట్ టెస్ట్కి సెకండ్ టెస్ట్కి. అయినా సరే బుమ్రాకి ఆ రికవరీ పీరియడ్ అవసరం. ఎందుకంటే బ్యాక్ ఇంజరీ ఉంది అతనికి. అలాంటి ప్లేయర్ని మనం రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. బుమ్రా 44 ఓవర్స్ వేసాడు కాబట్టి ఐ థింక్ హీ నీడ్స్ రెస్ట్. సెకండ్ టెస్ట్లో ఇస్తారా, థర్డ్ టెస్ట్లో ఇస్తారా? థర్డ్ టెస్ట్ లార్డ్స్లో అతని ప్రెజెన్స్ అవసరం. లార్డ్స్లో మీకు అక్కడ స్లోప్ ఉంటుంది, అంటే గ్రౌండ్ ఒక ఎండ్ నుంచి ఇంకోటికి దాదాపు 2.5 మీటర్ల డిఫరెన్స్ ఉంటుంది. సో చాలా పెద్ద స్లోప్ ఉంటుంది ఒక సైడ్ నుంచి ఒక సైడ్. ఆ స్లోప్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చాలా ముఖ్యం. బుమ్రాకి తెలుసు ఆ విషయం. సో బుమ్రాస్ ప్రెజెన్స్ థర్డ్ టెస్ట్లో లార్డ్స్లో అవసరం. బహుశా ఈవెన్ ఎడ్జ్బాస్టన్లో కూడా అవసరం. ప్రతి మ్యాచ్లో అవసరం ఇండియాకి, డోంట్ డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎక్కడో చోట అతనికి రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఫస్ట్ టెస్ట్ ఓడిపోయాం, సెకండ్ టెస్ట్ కూడా ఓడిపోతే బుమ్రా లేకుండా 2-0తో మనం క్యాచ్అప్ ఆడాల్సి. అంటే అక్కడి నుంచి మనం మిగిలిన 3 టెస్టులు గెలిస్తేనే సిరీస్ గెలవగలం. కనీసం డ్రా చేసుకోవాలన్నా 2 టెస్టులు గెలవాలి. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎలా చూసినా సరే. కానీ తప్పదు కదా. బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్ చేయడం చాలా చాలా అవసరం. గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్ కూడా చూస్తే దాంట్లో కూడా అతను అదే చెప్పాడు. బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్ చేయాలి, మేము తప్పదు అని చెప్పి. సో వర్క్ లోడ్ మేనేజ్ చేయాలి కాబట్టి బుమ్రా నెక్స్ట్ టెస్ట్లో లేకపోయే అవకాశాలు ఉన్నాయి.
లేని పక్షంలో కుల్దీప్ యాదవ్ రావడం ఆల్మోస్ట్ సర్టన్. ఉన్నా కూడా వస్తారు కుల్దీప్ యాదవ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి. ముఖ్యంగా దెర్ ఆర్ పీపుల్ లైక్ హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, తర్వాత లోయర్ ఆర్డర్లో ఆడే క్రిస్ వోక్స్ కానీ, బ్రైడన్ కార్స్ కానీ, వీళ్ళందరికీ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ వెరైటీ అనేది వాళ్ళకి అలవాటు లేని బౌలింగ్. అలాంటి బౌలర్ మనకి డెఫినెట్గా టాప్ 5 కాకపోయినా లోయర్ మిడిల్ ఆర్డర్ని అతను తొందరగా అవుట్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఒక వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి, బుమ్రా ఉన్నా లేకపోయినా సరే. సో ఎవరి ప్లేస్లో వస్తాడు? కుల్దీప్ ఆడడం అయితే ఆల్మోస్ట్ పక్కాగా కనిపిస్తుంది, ఎవరి ప్లేస్తో వస్తాడు. సో ఒకవేళ జడేజా కనుకుంటే కుల్దీప్ ఆడే అవకాశం ఉందా? జడేజా ఉంటే కుల్దీప్ అవసరం అనేది మనం ఆలోచించాలి. అప్పుడు ఏంటంటే యూ విల్ బి ప్లేయింగ్ విత్ జస్ట్ 3 పేసర్స్. 3 పేసర్స్ సరిపోరు. ఇంగ్లాండ్లో కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. మనం అనుకున్నాం గ్రీన్ టాప్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి. పిచ్ని బట్టే డిసైడ్ అవుతుంది ఎవరు ఆడాలి ఎవరు ఆడకపోవచ్చు అనేది, అది వేరే విషయం. బట్ అక్కడ 4వ పేసర్ అవసరం. సో ఒకవేళ కుల్దీప్ ఆడించాలంటే యూ హ్యావ్ టు డ్రాప్ జడేజా. జడేజాని డ్రాప్ చేయడం అదేంటిది? జడేజా ఆల్రౌండర్ కరెక్టే, కానీ నేను ఒక మాట చెప్తాను మీకు. మనం లీడ్స్ టెస్ట్లో 2 బ్యాటింగ్ ఆల్రౌండర్స్తో ఆడాం. అంటే మనం ఎఫెక్టివ్గా 3 స్పెషలిస్ట్ బౌలర్స్తో ఆడినట్టు లెక్క నా దృష్టిలో. ఎందుకంటే మీకు బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళు 3 స్పెషలిస్ట్ బౌలర్స్. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ఆల్రౌండర్ అని అనుకున్నాం, కానీ శుభ్మన్ గిల్ ప్లేడ్ హిమ్ యాజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్. అవునా కదా? ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 ఓవర్లు వేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్లు వేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 40 ఓవర్ల తర్వాత 40 ఓవర్ల వరకు అతను బౌలింగ్ ఇవ్వలేదు. మీకు అతను ఫోర్త్ సీమర్ అంటే ఫోర్త్ సీమర్ 40 ఓవర్ల వరకు వేయడా? 40 ఓవర్ల తర్వాత వేసాడు ఫోర్త్ సీమర్ ఎలా అవుతాడు? ఈజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్. అండ్ జడేజా ఈజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఎందుకంటే 2 ఇన్నింగ్స్లో కాబట్టి అతను తీసిన 1 వికెట్. అక్కడ రఫ్ క్రియేట్ అయింది. ఆ రఫ్కి లెఫ్ట్ హ్యాండర్కి చాలా ప్రమాదకరమైన రఫ్. దాంట్లో బెంటగెట్కి అవుట్ చేయాలి అతను. బెంటగెట్ రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు జడేజా డిడ్ నాట్ బౌల్ ఇన్ దట్ రఫ్. అంత ఎక్స్పీరియన్స్ ఎందుకు వేయలేదో మనకు తెలియదు అతని ఉద్దేశం ఏంటి. తర్వాత బెన్ స్టోక్స్ వేసాడు ఆ రఫ్లో. అంటే అతను రివర్స్ స్వీప్లు కొడతాడని వేయకపోతే ఎలా? రివర్స్ స్వీప్కి యూ హ్యావ్ వన్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్, 1 more ఎక్స్ట్రా ఫీల్డర్ ఆన్ ది లెగ్ సైడ్, ఆన్ ది ఆఫ్ సైడ్ రాదర్, ఆఫ్ సైడ్ ఆఫ్ బెంటగెట్. సో మనకి 1 వికెట్ తీశాడు. ఇది ఒక్కటే కాదు, గత 4 టెస్టుల్లో ఆస్ట్రేలియాలో 3 టెస్టులు ఆడాడు, ఇక్కడ 1 టెస్ట్, 4 టెస్టుల్లో కలిపి 5 వికెట్లు మాత్రమే తీశాడు జడేజా. సో జడేజా రిటర్న్స్ యాజ్ ఎ బౌలర్ హ్యావ్ కన్సిడరబుల్లీ రెడ్యూస్డ్. బ్యాటింగ్ చేశాడు, బ్రిస్బెన్ టెస్ట్లో ఒక 70 చేశాడు, కొన్ని ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి అతని బ్యాట్తో. కానీ నేను అదే అంటున్నాను, ఈజ్ నౌ హెస్ బికమ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్ అవుట్ సైడ్ ఇండియా. 4 టెస్టుల్లో, అవి అన్నీ కూడా ఎవే టెస్టులే కరెక్టే, కానీ ఎవే టెస్టులో 4 టెస్టులు కలిపి 5 వికెట్లు వచ్చినాయి అతను. 5 వికెట్లు తీసిన బౌలర్ మీకు బ్యాటింగ్ ఆల్రౌండర్ అవుతారు తప్ప బౌలింగ్ ఆల్రౌండర్. సో మీరు 4వ బౌలర్ లేకుండా ఆడుతున్నారు. 4వ బౌలర్తో వెళ్ళండి మీరు. ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి సరిపోతాడు మీకు. నితీష్ రెడ్డి కుడ్ బి అవర్ ఫోర్త్ సీమర్ అండ్ ప్లే కుల్దీప్ యాదవ్. దట్ షుడ్ బి ది స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా కుల్దీప్ని టీంలోకి తీసుకొస్తే జడేజా ప్లేస్లో మీకు బాగుంటుంది. అప్పుడు ఏంటంటే నెంబర్ 6లో మీకు కరుణ్ నాయర్ ఆడతాడు, నెంబర్ 7లో నితీష్ రెడ్డి ఆడతాడు, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్ ఆడతాడు. కుల్దీప్ యాదవ్ అతని హైయెస్ట్ స్కోర్ 40, పెద్దగా 11 ఎంతో అతని బ్యాటింగ్ యావరేజ్. ఆడింది కూడా 13-14 టెస్టులు అతను. పెద్దగా బ్యాట్ కాబట్టి హీ కెన్ బ్యాట్, హీ కెన్ బ్లాక్. మీరు కుల్దీప్ యాదవ్ స్టాట్స్ కనుక చూస్తే అతను చేసిన రన్స్ తక్కువ, కానీ నెంబర్ ఆఫ్ డెలివరీస్ దట్ హీ ఫేస్డ్ వర్ వెరీ వెరీ ఆర్ మెనీ మోర్. చాలా ఎక్కువ డెలివరీస్ ఫేస్ చేస్తాడు, చాలా ఎక్కువసేపు అతను క్రీజ్లో ఉంటాడు. అది చాలా ఇంపార్టెంట్. మన మిగతా టైలర్స్ చేయడానికి కుల్దీప్ ఇస్ అ గుడ్ బ్లాకర్. మంచి డిఫెన్సివ్ టెక్నిక్ ఉంది. అది పెద్ద బిగ్ షాట్స్ కొట్టలేడు అతను, బట్ హీ కెన్ డిఫెండ్ వెరీ వెల్. అతను ఒక స్టాండ్ ఇవ్వగలడు. మనకి చటోగ్రామ్ టెస్ట్లో బంగ్లాదేశ్తో ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటాను, అశ్విన్తో కలిపి ఒక ఆల్మోస్ట్ సెంచరీ పార్ట్నర్షిప్ ఆ మ్యాచ్లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 8 వికెట్లు కూడా తీశాడు. చాలా సందర్భాల్లో అతను 100 డెలివరీస్, 40-50 డెలివరీస్ ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. రన్స్ చేసిన తక్కువ. సో కుల్దీప్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. ఆకాష్దీప్ టీంలోకి వస్తే ఆకాష్దీప్ ఆల్సో కెన్ బ్యాట్. అతను అదే మనం చెప్పుకున్న రీసెంట్ ఆస్ట్రేలియా టూర్లో బ్రిస్బెన్ టెస్ట్లో స్కోర్ 31, 2 4లో 6 కొట్టి 31 చేశాడు. సో హీ కెన్ బ్యాట్ అండ్ హీ కెన్ అట్లీస్ట్
ప్లే దోస్ బిగ్ షాట్స్. సో మీరు 8లో కుల్దీప్, 9లో ఆకాష్దీప్తో మీరు కొంతవరకు బ్యాటింగ్లో డెప్త్ కూడా తీసుకురాగలరు. డెఫినెట్గా మనకి టెయిల్ ఎండర్స్ బ్యాటింగ్ చేయలేకపోవడం అనే సమస్య ఉంది. సో శార్దుల్ ఠాకూర్ లాంటి వాడు నెంబర్ 8లో ఉంటే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. కరెక్ట్ అని ఒప్పుకుంటాను. కానీ నితీష్ రెడ్డి అట్ నెంబర్ 7, కుల్దీప్ అట్ నెంబర్ 8 మీరు కొంతవరకు దాన్ని కవర్ చేయగలరు. కుల్దీప్ లాంటి ఒక బౌలర్ ఉంటే మీకు ఈ కెన్ గివ్ యూ వికెట్స్. ఖచ్చితంగా వికెట్స్ ఇవ్వగల బౌలర్. వికెట్స్ ఇవ్వలేకపోవడం, టైట్గా బౌలింగ్ వేయలేకపోవడం, ఇవన్నీ మనకు కనిపించినాయి. అవన్నీ కూడా అతను కవర్ చేయగలుగుతాడని అనిపిస్తున్నాను. అలాగే ఒకవేళ బుమ్రా ఉన్నా లేకపోయినా, బుమ్రా ఉంటే హర్షదీప్, ఆకాష్దీప్లో ఒకరు ఆడాలి. మేబీ ఆకాష్దీప్ గెట్స్ ద నాడ్ అని అనుకుంటున్నాను నేను, అన్లెస్ అక్కడ మంచి గ్రీన్ టాప్ ఉంటే తప్ప. ఆకాష్దీప్ ఆల్రెడీ 7 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. సో ప్రసిద్ధ్ కృష్ణ మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం నాకైతే కనబడట్లేదు. బికాజ్ ఈ లీడ్ సో మెనీ రన్స్, 6 రన్స్ ఇవ్వడం ఏంటి. సో అతను డెఫినెట్గా ప్రసిద్ధ్ కృష్ణ అతను లెంత్ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫుల్లర్ లెంత్ వేయలేకపోతున్నప్పుడు అతను హ్యాస్ నో ప్లేస్. ఏదో బౌన్సర్లు వేద్దాం, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మన కోచింగ్ స్టాఫ్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనం ఓడిపోవడానికి 3 కారణాలు కనిపించినాయి మనకి. ఒకటి మన టెయిల్ ఎండర్స్ బ్యాటింగ్ చేయలేకపోవడం, రెండోది బౌలింగ్లో ఎఫెక్టివ్నెస్ లేకపోవడం అపార్ట్ ఫ్రమ్ బుమ్రా, థర్డ్ థింగ్ క్యాచ్లు వదిలేడు, ఫోర్త్ ఏంటంటే మీ టీమ్ సెలెక్షన్ వాజ్ రాంగ్. అంటే మనం హైండ్ సైట్లో, అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ ఫలితాన్ని చూసి మాట్లాడుతాం. బట్ నితీష్ రెడ్డి వుడ్ హ్యావ్ బిన్ ఎ బెటర్ ప్రపోజిషన్ దెన్ శార్దుల్ ఠాకూర్. ఎందుకంటే మీ క్యాప్టెన్కి శార్దుల్ బౌలింగ్ మీద పెద్ద కాన్ఫిడెన్స్ లేదు. గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో అడిగారు ఎందుకు అతనికి చాలా తక్కువ ఓవర్లు ఇచ్చారంటే, కొన్నిసార్లు క్యాప్టెన్ ఇన్స్టింక్ట్ మీద వెళ్తాడు అని చెప్పాడు. ఇన్స్టింక్ట్ మీద వెళ్ళడం ఏంటి? జడేజా టైట్గా బౌలింగ్ చేస్తున్నా, మిగతా ముగ్గురు పేసర్స్ రొటేట్. హీఈస్ యువర్ ఫోర్త్ సిమ్మర్. హీఈస్ ఇన్ ద టీమ్ యాజ్ మోర్ యాజ్ ఎ బౌలర్. అది ఒకవేళ క్యాప్టెన్ ఇన్స్టింక్ట్ ప్రకారం వెళ్తున్నాడు అంటే బుర్ర ఉపయోగించి కాకుండా అతని జనరల్ ఫీలింగ్తో వెళ్తున్నాడు. మరి కోచ్ ఏం చేస్తున్నాడు? కోచ్ చెప్పాలి కదా. కోచ్ ఉన్నది గైడ్ చేయడానికి కదా, మరి ఎందుకు గైడ్ చేయలేకపోవడం? సో శార్దుల్ ఠాకూర్ ప్రజెన్స్ అనేది ఎందుకో అర్థం కాని పరిస్థితి. అతను 2 వికెట్లు తీశాడు లాస్ట్లో. అంటే చాలా లేట్ అయిన తర్వాత, చాలా లేట్గా 2 వికెట్లు తీసి కొంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి ఒప్పుకుంటాను. బట్ హీ లీక్ రన్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6కు పైగా రన్స్ ఇచ్చాడు, సెకండ్ ఇన్నింగ్స్లో ఓవర్కి 5కు పైగా రన్స్ ఇచ్చాడు. హీ లీక్ లాట్ ఆఫ్ రన్స్. అండ్ బ్యాటింగ్లో 2 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. సో అలాంటప్పుడు శార్దుల్ ఠాకూర్ సెలెక్షన్ వాజ్ రాంగ్. ప్రసిద్ధ్ కృష్ణ సెలెక్షన్ వాజ్ రాంగ్. ఏదో బౌన్సర్లు వేస్తే మనం, వీళ్ళిద్దరూ ఫుల్ లెంత్ వేస్తారు, సిరాజ్ అండ్ బుమ్రా. ఇతను బౌన్సర్లు వేసి మనకి వికెట్లు ఇస్తాడు. 1-2 వికెట్లు రావచ్చు, కానీ అతను ఆ ప్రాపర్ లెంత్ ఆ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్లో వేయాల్సిన లెంత్ వేయలేనప్పుడు హీ విల్ లీక్ రన్స్. ఆస్ట్రేలియాలో మీరు ఆ హార్డ్ లెంత్ వేస్తే హిట్ ద డెక్ హార్డ్, మీకు అది చాలా రివార్డింగ్గా ఉంటుంది. ఇంగ్లాండ్లో అది హాయిగా కంఫర్టబుల్గా వస్తుంది, దాన్ని హాయిగా మీరు స్క్వేర్ ఆఫ్ ది వికెట్ బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు. సో సెలెక్షన్ వాజ్ రాంగ్. సెలెక్షన్ వాజ్ డెఫినెట్లీ రాంగ్ ఆ ఇద్దరి విషయంలో, ఖచ్చితంగా రాంగ్. అలాగే మీరు ఒక పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళి కుల్దీప్ యాదవ్ని ఆడించుకోవడం కూడా రాంగ్. ఒకవేళ మీరు శార్దుల్ ఠాకూర్ నితీష్ రెడ్డి కంటే ఒక బౌలర్ కావాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ ఇంక్లూడెడ్ కుల్దీప్ యాదవ్, బికాజ్ డ్రై కండిషన్స్ ఉన్నాయి అక్కడ, వెదర్ వేడిగా ఉంది. యూ కుడ్ హ్యావ్ ప్లేడ్ సెకండ్ స్పిన్నర్ అక్కడ చేసి ఉండాల్సింది. సో మనం 4వ రీజన్ ఏంటంటే టీమ్ సెలెక్షన్ మాత్రం బాగాలేదు. అది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో అందుకని నేను అనేది ఏంటంటే నితీష్ రెడ్డి తీసుకురావాలి. ఒకవేళ ఆకాష్దీప్ హర్షదీప్ వస్తారు. సో 3 దీప్లు ఆడే అవకాశం మనకు అనిపిస్తుంది సెకండ్ మ్యాచ్. అది తప్ప మార్పులు ఏం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటున్నారంటే, సాయి సుదర్శన్ డిజర్వ్స్ 1 more ఛాన్స్. సెకండ్ ఇన్నింగ్స్లో బాగానే ఆడాడు, 30 రన్స్ చేశాడు, బాగానే ఆడాడు. హీ వాజ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీ లుక్ ద పార్ట్. సో అండ్ కరుణ్ నాయర్కి మరొక ఛాన్స్ ఇవ్వాలి. కరుణ్ నాయర్ సెకండ్ ఇన్నింగ్స్లో డిసప్పాయింటింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్ మరొక ఛాన్స్ ఇవ్వాలి. సో వాళ్ళిద్దరూ బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు అవసరం. బౌలింగ్లో ఈ 3 మార్పులు కావాలి. జడేజా ప్లేస్లో కుల్దీప్, బుమ్రా ప్లేస్లో హర్షదీప్, ప్రసిద్ధ్ ప్లేస్లో ఆకాష్దీప్. వీళ్ళు 3 వస్తే మనం కొంతవరకు నెగ్గురాగలం. అప్పటికీ మనకి చాలా కష్టం, అప్హిల్ టాస్క్, నో డౌట్. బట్ మనకి బుమ్రాని ఆడించిన పక్షంలో అలా, బుమ్రాని ఆడించే పక్షంలో మీరు హర్షదీప్ ఆర్ ఆకాష్దీప్లో ఒకరిని ఆడించుకోండి. లేదు సిరాజ్ కూడా రెస్ట్ ఇచ్చిద్దని ఆడించుకోండి, ఏం బాధలేదు. సిరాజ్ కూడా లుక్స్ టైర్డ్ అండ్ హిస్ బౌలింగ్ ఈజ్ ల్యాకింగ్ దట్ స్టింగ్. ఆ జిప్ లేదు, కనపట్లేదు. సో
అతను కూడా అతనికి రెస్ట్ ఇవ్వండి. సిరాజ్ వాజ్ సెకండ్ బెస్ట్ బౌలర్ డెఫినెట్గా కొన్ని గుడ్ డెలివరీస్ బౌలింగ్ వేశాడు, కానీ ఇన్ బిట్వీన్ దెమ్ చాలా చాలా రన్స్ అతను కూడా లీక్ చేశాడు. సో అందుకని ఆకాష్దీప్ 7 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 15 వికెట్లు కనిపిస్తున్నా కానీ రాంచీ టెస్ట్లో అతను ఓపెనింగ్ స్పెల్ మీకు అందరికీ గుర్తుంటుంది, వరుసగా 3 వికెట్లు తీశాడు. బ్రిస్బేన్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో మంచి బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఆస్ట్రేలియా పెద్ద స్కోర్ చేసింది, మన బౌలింగ్ ఎఫెక్టివ్ అనిపించలేదు. కానీ బుమ్రా తర్వాత ఈ వాజ్ మోర్ ఎకనామికల్ బౌలర్ ఆఫ్టర్ బుమ్రా. సో ఆకాష్దీప్ లుకింగ్ గుడ్. ఆకాష్దీప్ తన బ్రీఫ్ టెస్ట్ కెరీర్లో వాజ్ ఇంప్రెసివ్. సో ఈ మార్పులు మనం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా హర్షిత్ రాణాని వెనక్కి పంపడం గురించి, హర్షిత్ రాణాని ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అంటారు, నష్ట నివారణ చర్యలు అంటారు. సో చాలా క్రిటిసిజం వచ్చింది గౌతమ్ గంభీర్ మీద, టీమ్ సెలెక్షన్ మీద. ప్రసిద్ధ్ కృష్ణ ఒకడు ఉండగా అతనే ఫెయిల్ అవుతుంటే, మరి ప్రసిద్ధ్ కృష్ణ లాంటి అతను హిట్టింగ్ ద డెక్ బౌలర్, అతను కూడా షార్ట్ పిచ్ బాల్ వేస్తాడు, బౌన్సర్లు వేస్తాడు. అలాంటి బౌలర్ ఇంగ్లాండ్లో అవసరం లేదు మీకు. సో ఇంకా ఎక్స్ట్రా బౌలర్ని తెచ్చుకున్నారు, ఆ క్రిటిసిజం నుంచి బయటపడడం కోసం అది పంపించారు. గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, టీంలో కొన్ని నిగిల్స్ ఉన్నాయి, నిగిల్స్ అంటే చిన్న చిన్న ఇంజరీస్, అందుకని అతను టీంలో చేర్చుకున్నాం. నిగిల్స్ ఉంటే అతన్ని ఎందుకు చేర్చుకోవాలి? వై నాట్ ముఖేష్ కుమార్ ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను, నా కర్మ నేను నమ్ముతాను, నేను ఏదో ఒక పోస్ట్ పెట్టాడు. ముఖేష్ కుమార్ నుంచొచ్చు కదా, లేకపోతే అన్షుల్ కాంబోజ్ లాంటి ఒక ప్లేయర్ హూ కెన్ ఆల్సో బ్యాట్ వెల్, అలా అతను ఉంచొచ్చు కదా. వై హర్షిత్ రాణా? నిగిల్స్ ఉన్నాయి కాబట్టి అతను ఉంచాం. ఇప్పుడు అంతా ఓకే. నిగిల్స్ ఉంటే మీరు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఆడారు ఆ టెస్ట్ మ్యాచ్లో, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. దెర్ వాజ్ నో ఇండికేషన్ దట్ ఆకాష్దీప్ ఆర్ హర్షదీప్ హ్యావ్ ఎనీ ఇంజరీ కన్సర్న్స్. ఏదో అలా చెప్పేసి నీ క్యాండిడేట్స్ నువ్వు పుష్ చేసుకోవడం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో నా నచ్చని విషయం ఏంటంటే, ఎవరు అడిగారు, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ 2 100s చేశాడు కదా, అయినా ఐ ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్ అంటే, ఆ 2 100s అయినా ఇంకా 3 100s ఉన్నాయి. జైస్వాల్ చేశాడు, రాహుల్ చేశాడు, కెప్టెన్గా శుభ్మన్ గిల్ చేశాడు. మీ క్వశ్చన్ ఇంకా బెటర్గా అడిగి ఉండాల్సింది అని అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, రిషబ్ పంత్ ఇండివిజువల్ ల్యాండ్ మార్క్స్ కాదు, వీళ్ళు కూడా చేశారని చెప్పి. సో నీ వైస్ కెప్టెన్ చేసిన ఆ కాంట్రిబ్యూషన్ని నువ్వు ఎక్నాలెడ్జ్ చేయవా? ఆ మాట అని తర్వాత అనాల్సింది. ఎస్, 2 సెంచరీస్ చేసి 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేసి ఫినిష్ ఆన్ ది లూజింగ్ సైడ్ ఈజ్ వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్. నిజంగా రిషబ్ పంత్ ప్లేడ్ వండర్, అలాంటి ఏం అనలేదు. రిషబ్ పంత్ని పొగడ్డానికి అతనికి నోరు రాలేదు, అది అర్థం కాని విషయం. సో నీ ప్రిఫరెన్సెస్ క్లియర్గా అర్థం అవుతుంది. కనీసం నీకు అంత బాగా ఆడిన ప్లేయర్ మీద ఒక మంచి మాట మాట్లాడకపోవడం ఏంటి? అలా మాట్లాడకూడదంట. ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ అన్నట్టు లేకుండా మిగతా 5 సెంచరీల గురించి మాట్లాడడం, 2 సెంచరీల గురించి మాట్లాడుతున్నాం అని అనడం అనేది ఆ ప్లేయర్ని తక్కువ చేయడం కదా. సో గౌతమ్ గంభీర్ యాటిట్యూడ్ అండ్ ది వే హీ థింక్స్, అంటే ప్లేయర్ బాగా ఆడినప్పుడు అతనికి సఫిషియంట్ అప్రిసియేషన్ అనేది అవసరం. అప్రిసియేషన్ ఇస్తున్నట్టుగా అతను కనబడలేదు. అంటే అది ప్రిఫరెన్సెస్, అంటే కొంతమంది అతను నచ్చుతారు, కొంతమంది నచ్చరు అన్నట్టుగా నాకు ఐ కుడ్ బి రాంగ్. కానీ అది మీరు చూడండి, అది చాలా విషయం. దేర్ ఆర్ 3 more సెంచరీస్ అనేది చాలా హైలైట్ అయింది. అలా అనకుండా ఉండాల్సింది గౌతమ్ గంభీర్. సో అతని ప్రిఫరెన్సెస్ ఏంటో అర్థం కాదు, ఎవరిని ఆడిస్తాడో తెలీదు, ఎవరిని ఆడించడో తెలీదు. సో చాలా చాలా గమ్మత్తుగా మన టీం వెళ్తాం. సో నా దృష్టిలో ఇది, అంటే 11 గురించి మనం ఫైనల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఇలాంటి మార్పులు చేసుకుంటే కుల్దీప్ని కనుక ఆడిస్తే, బట్ కుల్దీప్ని ఎవరి ప్లేస్లో ఆడిస్తారు అనేది దట్ ఈజ్ అ బిగ్గర్ క్వశ్చన్. కుల్దీప్ అండ్ జడేజా ఇద్దరు ఉంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ మంచి గ్రీన్ టాప్ ఉందనుకోండి, అప్పుడు కుల్దీప్ ఆడించి అప్పుడు కూడా జడేజాని పక్కన పెట్టచ్చు. బట్ దే హ్యావ్ టు టేక్ సమ్ టఫ్ డెసిషన్స్. మన బౌలింగ్లో ఏదైతే ఎఫెక్టివ్నెస్ అండ్ ఆ స్టింగ్ మిస్ అవుతుందో దాన్ని తీసుకురావడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏమంటారు?